హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో వీఆర్ఓ వీఎల్ఓ పోస్టులకు సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్లో 10,954 వీఎల్ఓ పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 10,954 వీఎల్ఓ విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులకు మంజూరుకు కేబినెట్ ఆమోదం. రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలకు విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. భూభారతి చట్టం ద్వారా గతంలో ఉన్న వీఆర్ఓ వీఆర్ఏ సిస్టాన్ని మళ్ళీ గవర్నమెంట్ తీసుకురానుంది. దానికి సంబంధించి 10,954 పాత వీఆర్ఓ వీఎల్ఏలను అప్లై చేసుకోమని, అంటే వాళ్ళకే అవకాశం ఇచ్చింది. ఒక 1 మంత్ బ్యాక్ అప్లై చేసుకోమని ఒక గూగుల్ ఫామ్ నింపమని వారికి ఇచ్చింది. దాంతో మొత్తంగా 5,130 వీఆర్ఓలు ఉంటే దానికి 3,534 మంది మాత్రమే గూగుల్ ఫామ్ అప్లై చేశారు. అలాగే 16,000 వీఆర్ఏలు ఉంటే కేవలం 5,987 మంది మాత్రమే ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేశారు. మొత్తం వీఆర్ఓలు 5,130 ఉంటే 3,534 మంది మాత్రమే, అలాగే 16,000 వీఆర్ఏలు ఉంటే 5,987 మంది మాత్రమే ఆప్షన్ ఇచ్చారు. అంటే మిగతా వారు వేరే వేరే శాఖలలో సెటిల్ కావడము, లేదంటే కొంతమంది ఆసక్తి లేక, కొంతమందికి తహసీల్దార్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా సెటిల్ కావడంతో ఈ గూగుల్ ఫామ్ను ఫిల్ చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే 9,521 మంది గూగుల్ ఫామ్స్ అప్లై చేయగా వారిలో కొంతమంది, అంటే అర్హతలున్న వారిని మొత్తం కలిపి 6,000 మందిని మాత్రమే గుర్తించింది. అంటే కొంతమంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లేని వాళ్ళని తీసేసి 6,000 మందిని మాత్రమే గుర్తించింది. అంటే ఈ 6,000 పోస్టులు పాత వారికి ఇచ్చిన మిగతా మొత్తం కలిపి 10,954 పోస్టులు కాబట్టి ఇంకా 4,000కు పైగా పోస్టులు మిగులుతాయి. ఈ మిగిలిన 4,000కు పైగా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ గురించి చాలామంది కొత్త నోటిఫికేషన్ వస్తుందని హోప్తో ఉన్నారు. కానీ మనకు ప్రభుత్వం నుండి మాత్రం ఈ 4,000కు పైగా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి ఏ అప్డేట్ రాలేదు. ఇంకా ఏ క్లారిటీ లేదు, అఫీషియల్గా ఎవరికీ తెలియదు. కానీ చాలామంది సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వీఆర్ఓ నోటిఫికేషన్ రాబోతుందని దానికి సంబంధించిన ప్రిపరేషన్, సిలబస్, ఏజ్ లిమిట్ అన్ని వీడియోస్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం అఫీషియల్గా ఏ క్లారిటీ లేదు, ఇంకా నోటిఫికేషన్ గురించి క్లారిటీ లేదు. చాలామంది ఆస్పిరెంట్స్ అసలు సిలబస్ ఏముంటుంది, ప్రిపరేషన్ కావాలా వద్దా, ఏజ్ లిమిట్ ఏంటి అని, క్వాలిఫికేషన్ ఏంటి అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు స్పెషల్గా వీఆర్ఓ అనే కాకుండా మీరు ఇప్పుడు గ్రూప్స్ కానీ, ఎస్ఐపీసీ, ఇతర ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే జిఎస్ అనేది ఏ ఎగ్జామ్కైనా కామన్గా ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. స్పెషల్గా వీఆర్ఓ అనే కాకుండా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. అసలు ఈ నోటిఫికేషన్ వస్తుందా, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అని ఆలోచించకుండా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే హ్యాపీ, ఎందుకంటే ఇప్పుడు మన ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఏ టెన్షన్ ఉండదు. హోప్ ఈ 6,000 పోస్టులు పాత వారికి ఇచ్చిన మిగతా 4,000కు పైగా పోస్టులను నోటిఫికేషన్ ద్వారానే ఫిల్ చేస్తారని ఛాన్స్ ఉంది. బట్ వెయిట్ అండ్ సీ, గవర్నమెంట్ నుంచి క్లారిటీ రాలేదు కాబట్టి మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే గతంలో నిర్వహించిన ఎగ్జామ్కి మాత్రం ఇంటర్ క్వాలిఫికేషన్తో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. 150 మార్క్స్కి 75 మార్క్స్ సెక్రటరియల్ అబిలిటీస్, అలాగే 75 మార్క్స్ జిఎస్ అండ్ జీకే. బట్ ఈసారి మాత్రం ఒకవేళ 4,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే నోటిఫికేషన్ వచ్చేదాకా ఏ క్లారిటీ లేదు. నోటిఫికేషన్ వస్తేనే క్వాలిఫికేషన్ ఏంటి, సిలబస్ ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. మీరు ఆ నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా రిమైనింగ్ కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. ఎందుకంటే రివైజర్ జాబ్ క్యాలెండరు కొంచెం టైం తీసుకున్నా ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీఆర్ఓకి సంబంధించిన క్లారిఫికేషను. ఒకవేళ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను ఖచ్చితంగా వీడియోని చేస్తాను. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.